కుంభలగ్నం, కుంభరాశి. ఈ యొక్క కుంభానికి 4వ ఇంట్లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క కుంభలగ్నం వాళ్ళు వాహన స్థానం 4 కాబట్టి ఆ స్థానంలో గురువు సంచరించడం వల్ల వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి డ్రైవ్ చేయాలండి. లేకపోతే వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో కూడా వాహన స్థానంలో ఏమైనా పాపగ్రహాలు ఉంటే కనుక ఈ ప్రభావాలు ఫలితాలు ఇంకా ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే సుఖ సంతోష స్థానం 4 కాబట్టి ఆ స్థానంలో గురువు ఉండడం వల్ల సుఖ సంతోషాలకు స్వల్పంగా దెబ్బతినడం, తల్లికి స్వల్పంగా అనారోగ్యం, భూములు స్థిరాస్తులు, భూస్థానం కూడా 4 కాబట్టి వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, లిటిగేషన్స్ క్రియేట్ అవ్వడం, కొనాలనుకున్నా కానీ కొనాలనుకున్న అమ్మాలనుకున్న భూములకు సంబంధించి ఆస్తులకు సంబంధించిన ఏమైనా ఉంటే కనుక చిన్న చిన్న కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాప్యాలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి, లేకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 8ను కూడా గురువు చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే 10 మీద కూడా గురువు పాపదృష్టి వల్ల ఉద్యోగంలో కొద్దిగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి స్వల్పంగా ఆలస్యం కావడం, ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం. నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా నిరుత్సాహపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే కొంచెం బుధ శుక్రులు గోచారీత్యా ఉద్యోగ స్థానం మీదకి వచ్చినప్పుడు చూసినప్పుడు దోష ప్రభావాలు తగ్గి మీరు అనుకునే పనులు ఉద్యోగం తొందరగా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సంయమనం పాటిస్తే ఆ సమయం వచ్చినప్పుడు 100కి 100% ఉద్యోగం వస్తుంది. కాబట్టి సంయమనం పాటించగలరు. అలాగే స్వల్పంగా మంచి చేసిన చెడు కావడం, స్వల్పంగా మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాద స్వల్పంగా దెబ్బతినడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గురువు వ్యయస్థానం మీద కూడా పాపదృష్టి ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా అవడం, అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టం మరియు వీసా, పాస్పోర్ట్ మంజూరు అవ్వడం విషయాల్లో జాప్యాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశీ ప్రయత్నాలు ఆలస్యం కావడం, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా వాతావరణం పరంగా ఇట్లా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. అలాగే గురువు పెద్దవాళ్ళకి మరియు పూజారులకి ఇట్లాంటి వాళ్ళకి కారణం కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క, గురువుల యొక్క ఆశీర్వాదాలు ఇట్లాంటివి పొందడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. మీరు అనుకున్న పనులు కూడా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే గురువు లావుకు కూడా కారణం కాబట్టి కొద్దిగా లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ మరియు ఊబకాయం ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే గురుకుజులు యొక్క కలిసినప్పుడు మరియు గురుకుజులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు గురువు చూసే స్థానాన్ని కుజుడు కూడా చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్త్రీ అయితే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీ వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే ధన నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే విశేషంగా ఈ యొక్క శనితో పాటు శుక్ర బుధులు కలిసిన, అలాగే సింహంలోకి శుక్ర బుధులు వచ్చినప్పుడు కూడా విశేషంగా ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే ఆకస్మికంగా వివాహం కాని వాళ్ళకు తొందరగా వివాహాలు కావడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వృశ్చికంలోకి బుధ శుక్రులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా విశేషంగా ఉద్యోగం పరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా వృశ్చికంలోకి బుధ శుక్రులు వచ్చినప్పుడు మరియు వృషభంలో బుధ శుక్రులు వచ్చినప్పుడు కూడా ఈ అవకాశాలు బాగా ఎక్కువగా లభ్యమవుతాయి. స్త్రీ వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ధనప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయాలను పరిపూర్ణంగా ఉపయోగించుకోగలిగితే ఈ బెనిఫిట్లు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు. అలాగే మీరు దైవికమైన బలం, శక్తి ఇంకా పెంపొందించుకుని ఈ యోగాలను ఇంకా పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు శివ ఆరాధన విశేషంగా చేసుకున్నట్లయితే మీకు బెనిఫిట్ బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం, అలాగే
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు జపించుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవడం, అలాగే శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, కుదిరినప్పుడు ఇలా శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం, మరియు బిల్వదళాలుతో అర్చన చేయించుకోవడం, ఇట్లాంటివి పరిహారాలు పాటించడం వల్ల దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న పనులు కూడా సాధించుకోగలుగుతారు. అలాగే మీరు కుంభలగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని మధ్యవేలికి ధరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం కూడా మంచిది. సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు మీరు ధరించకపోవడం మంచిది. అలాగే గురువారాల పూట విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాల రోజున కొత్త పనులు సాధ్యమైనంత వరకు స్టార్ట్ చేయకపోవడం మంచిది.